జీవితంలో కొన్ని మాటలు వినడానికి మాత్రమే కాదు, జీవితాన్ని మార్చడానికి కూడా వస్తాయి. ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట మీ ఆలోచనలు మార్చడమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా చివరిలో తల్లిదండ్రుల గురించి చెప్పే సందేశం మాత్రం మీ హృదయాన్ని తప్పకుండా తాకుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరింకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్దామా? మీరు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపాన్ని వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. కష్టపడాల్సిందే. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగటం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. మీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. మీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. మీరు బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి, కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగటం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండటమే నిజమైన భక్తి అంటే. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినటం హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవటం మీ జీవితానికి మంచిది కాదు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవాళ్లే అదృష్టవంతులు. మీరు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయటం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మనిషి మౌనంగానే ఉంటాడు. లైఫ్లో మనం 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మన మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. మనకు గౌరవం లేని చోట మనం ఉండాల్సిన అవసరం లేదు. మన కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడాల్సిన అవసరం లేదు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అవసరానికి వాడుకుని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తాడు. ఆలోచించుకో. ఎంతటి సున్నితమైన దారమైనా ఏదో ఒకవైపు లాగనిదే తనంతటా తానే తెగిపోదు. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతటా తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. డబ్బు ఉన్న వాళ్లతో కాదు, మంచితనం ఉన్న వాళ్లతో స్నేహం చేయండి. బాధపడే రోజు మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైము ఉండదు. ప్రయత్నించటం అనేది నీ ధర్మం. ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవటం అనేది
నీ మనోధైర్యం. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. నీ లైఫ్ నీది, నీ కష్టం నీది, నీ గెలుపు నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చౌద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరినీ పట్టించుకోవద్దు. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి. ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. ఈ సొసైటీలో నిజాయితీగా ఉంటే బ్రతకటం చాలా కష్టం. తేనెలో ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఇన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినంత మాత్రాన వారిలోని మలినాలు తొలగిపోవు. వారి చెడుగుణం మారిపోదు. ఒక తండ్రి జేబులో ఒక్క రూపాయి కూడా లేకపోయినా తన పిల్లలు ఏదైనా కావాలి అని అడిగితే లేదు అని చెప్పటానికి మనసు ఒప్పుకోదు. ఎలాగైనా వారి కోరిక తీర్చాలని ఆలోచిస్తాడు. అలాగే ఒక తల్లి ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా పిల్లల అవసరాలు తీర్చే విషయంలో నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పలేదు. తన కష్టాన్ని దాచిపెట్టి పిల్లల సంతోషాన్నే తన సంతోషంగా భావిస్తుంది. జీవితంలో డబ్బు, పేరు, హోదా అన్నీ సంపాదించవచ్చు. కానీ పోయిన సమయం, పోయిన మనుషులు, పోయిన అవకాశాలు తిరిగి రావు. కాబట్టి ప్రతిరోజు విలువైనదిగా మార్చుకోండి. మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీ యొక్క ఆలోచన, మీ యొక్క కష్టం, మీ నిర్ణయాలు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.